తాజా 30 చంద్రబాబు నాయుడు మీద జగన్ కు ఓ రేంజ్ లో కసి ఉంది. 2014లో తనకు దక్కాల్సిన ముఖ్యమంత్రి పీఠాన్ని లాక్కుపోయాడని చంద్రబాబు మీద జగన్ తొలి రోజు నుంచే నిప్పులు జరుగుతూ వస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొడతామని గతంలో ఒకసారి గవర్నర్ను కలిసిన తర్వాత రాజ్భవన్లో జగన్ విలేకరులతో చెప్పారు. ఈ మాట ఆయనకు బూమరాంగ్ అయింది. జగన్ మాటను సాకుగా చూపి చంద్రబాబు 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తన వైపు లాక్కున్నారు. దీంతో 2 ఏళ్లలో 3 ఏళ్లలో చంద్రబాబు సర్కార్ పడిపోతుందని జగన్ చెప్తూ వచ్చిన మాటలకు విలువ లేకుండా పోయింది. అయినా సరే 2019 కంటే ముందే ఎన్నికలు వస్తాయని జగన్ జోస్యం చెప్తూ వచ్చారు. ఇప్పుడు 3 ఏళ్లు గడిచిపోయి 4వ ఏడాదిలో ఉన్నాం. చూస్తుండగానే ఇది కూడా అయిపోతుంది. 5వ సంవత్సరం మొత్తం ఎన్నికల హడావిడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కు ఏం చేయాలో అర్థం కానట్లుంది. చంద్రబాబును చంపాలని చెప్పాడు. అందుకు గల ప్రణాళికను ప్రజల సమక్షంలో బయటపెట్టారు. నడి రోడ్డు మీద ముఖ్యమంత్రి చంద్రబాబును కాల్చి చంపాలని పిలుపునిచ్చారు. నంద్యాల ఎన్నికల్లో గెలుపు కోసం బాబు కుట్రలు కుతంత్రలు చేస్తున్నారన్నది జగన్ అభియోగం. ఈ కారణంగా చంద్రబాబును చంపేయాలని జగన్ తీర్మానించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు చూస్తుండగా మీడియా ఎదురుగా ఉండగా ఒక ముఖ్యమంత్రిని చంపాలని చెప్పిన నాయకుడు జగన్ ఒక్కడే కాబోలు. అది ఆయన ధైర్యం, ఆయన వారసత్వం. 2014లో పవన్ కళ్యాణ్ ఇదే పాయింట్ మీద జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. పశ్చిమ గోదావరిలో పవన్ ప్రచారం చేస్తూ పచ్చటి పొలాల్లో నెత్తుటేర్లు పారాలా అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నతో పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ జీరో అయిపోయారు. అది గోదావరి జిల్లా. ప్రస్తుతం జగన్ చంద్రబాబును చంపాలని చెప్పినది కర్నూలు జిల్లాలో. రాయలసీమ తన అడ్డా కాబట్టి ఇక్కడ ఏమి మాట్లాడినా జనం తనను కాదనరనే ధీమా జగన్లో కనిపిస్తోంది. ఇప్పుడు నంద్యాల ప్రజలు ఏం చేస్తారు? చంద్రబాబును చంపడానికి జగన్ కు లైసెన్స్ ఇస్తారా లేక తిరస్కరిస్తారా? ఈ ప్రశ్నకు త్వరలోనే సమాధానం తెలిసిపోతుంది.